టాలీవుడ్లో రైటర్లు డైరెక్టర్లుగా మారే కల్చర్ చాలా స్పీడ్గా జరుగుతుందని చెప్పాలి. స్టోరీ రాయడంలోనే కాదు, దాన్ని పిక్చరైజ్ చేయడంలోనూ కూడా బోల్డ్ అంత టాలెంట్ చూపించేస్తున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ నుంచి మొదలైన ఈ కల్చర్ కొరటాలతో పీక్ స్టేజ్కి చేరిపోయిందని చెప్పాలి. రీసెంట్గా బాగా ఫేమ్ సంపాదించుకున్న అనిల్ రావుపూడి కూడా ఈ కోవలోని వాడే. అలాగే దర్శకుడిగా మారాలనే ఉత్సాహాన్ని చాలా ఏళ్లుగా ప్రదర్శిస్తున్నాడు వక్కంతం వంశీ. టెంపర్ తర్వాత ఈయన పేరు మారుమోగిపోయింది. అప్పటి నుంచి దర్శకుడిగా మారేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నాడు కూడా. ఎలాగైతేనేం ఎన్టీఆర్ను తన సినిమాకు ఒప్పించగలిగిన వక్కంతం జనతా గ్యారేజ్ ఆడియో ఫంక్షన్లో అఫీషియల్గానే చెప్పేశాడు. కానీ దాని సక్సెస్ రేంజ్ తరువాత వక్కంతం వంశీకి ఇచ్చిన మాటను ఎన్టీఆర్ వెనక్కి తీసేసుకున్నాడు. ప్రాజెక్టు ఫైనల్ కాలేదని తేల్చేశాడు. ఎన్టీఆర్ ఇచ్చిన షాక్ నుంచి కోలుకొని అల్లు అర్జున్ను కలిసి స్టోరీ చెప్పి ఒప్పించాడు వక్కంతం వంశీ. ఇక్కడ కూడా సేమ్ సీన్. స్టోరీ నచ్చేసిందనడం, మొదలు పెట్టేద్దామని అనడంతో నెక్స్ట్ జనవరి నుంచి బన్నీ తాను మొదలు పెట్టేస్తున్నామని తన సన్నిహితుల దగ్గర బన్నీ సంగతి చెప్పుకున్నాడంట వక్కంతం. కానీ లింగుస్వామితో ప్రాజెక్ట్ని బన్నీ అనౌన్స్ చేయడంతో వక్కంతం వంశీని బన్నీ కూడా పక్కన పెట్టేసినట్లయింది. మరి కొన్ని నెలలు ఎదురు చూడడం తప్ప వక్కంతం వంశీకి వేరే గత్యంతరం లేదండో ఇప్పుడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఫిలిమి స్టార్స్ బోలెడంత న్యూస్ బోల్డ్గా.